అందరికీ నమస్కారం. నేను మీ స్వామి తమ్మిశెట్టి. ఈ దినము మీకు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఏదైనా కానీ మనము జీవితంలోకి కానీ ఎక్కడికైనా ఒక సమస్య మీద పరిష్కరించేదానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ పోయిన తరువాత మనము అనుకున్న జరిగిన పనిని ఆ పని జరిగిన వెంటనే మనము అక్కడ ఇంకా ఉండకూడదు, వచ్చేసేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక సమస్య ఒకరి దగ్గర ఉంది అనుకోండి, దాన్ని మనకు పెద్ద మనుషులుగా పిలిచిద్దాం. మనం పోయి వాళ్ళ యొక్క సమస్యను తీర్చిన తరువాత, ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఇంకా మనం అక్కడ ఉండకూడదు. మనము ఎక్కడికైతే వెళ్ళింటామో ఆ సమస్య పరిష్కారమైన వెంటనే మనము వచ్చేసేయాలి, అక్కడ ఉండకూడదు. ఇది ఈ ఈ విషయాన్ని ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తానంటే, సమస్యలు పరిష్కరించే దాంట్లోనే కాదు, మన పుట్టుకనే ఒక ఈ యొక్క ఫార్ములా మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఒక మనిషి పుట్టిన తరువాత తను ఆచరించవలసిన జీవితం అంతా భగవంతుడు ఏమైతే అతన్ని వినియోగించుకోవాలనుకుంటాడో, దేనికోసమైతే ఉపయోగించుకోవాలనుకుంటాడో, అతని యొక్క కర్మ ఫలితము ఎలా ఉంటుందో అది ముగిసిన తరువాత అతని ఇంకా భూమి మీద ఉండడు, ఆ భగవంతుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఒక నిర్దేశించిన కార్యక్రమం మనకి వచ్చిన ఒక మనిషి కానీ ఒక ప్రాణి కానీ అక్కడ ఉన్న సమస్య పరిష్కారం అయినాక అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలనేది ప్రధాన లక్ష్యం. ఈ మాట ఎందుకు ఇంతగా చెప్తానంటే, కురుక్షేత్రంలోనే కాదు, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు పాండవులు అందరూ సభలో ఆసీనులై వాళ్ళకి ఎవరెవరి కార్యక్రమాలందరికీ ఎవరెవరికి నిర్దేశించిన అధికారాన్ని కట్టబెట్టిన తరువాత ఇంకా కృష్ణుడు నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు పాండవులు, మీరు ఇంకా ఉండొచ్చు కదా అంటే, లేదు నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇంకా మా ఊరికి వెళ్ళిపోతానని చెప్పి ద్వారకకు వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని కారణాల వల్ల గాంధారీదేవి పెట్టిన శాపం వలన కురుక్షేత్రము యుద్ధములో తన సంతానం మొత్తమంతా ఎట్లా నాశనం అయిపోయిందో, అదేవిధంగా నీ యొక్క సంబంధీకులు వంశస్థులు అందరూ సర్వనాశనం అయిపోతారని గాంధారీదేవి కృష్ణునికి శాపం పెడుతుంది. సో ఈ పనులన్నీ ముగించుకొని ద్వారకకు పోతానే అక్కడ అంతా కలహాలు చెలరేగి ఒకరు కొట్టుకొని అంతా చనిపోతారు. ఆ టైంలో శ్రీకృష్ణుడు కూడా జరిగే పరిణామాలన్నీ చూసి, ఓహో ఇంక నేను వచ్చిన పని అయిపోయిందని చెప్పి బలరాముని పిలిచి, సోదరా, మనం ఇద్దరు ఏ పని మీద అయితే భూలోకానికి వచ్చి ఈ అవతారం ఎత్తినామో ఈ పని అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నీవు ఇంకా వెళ్ళిపో, నేను కూడా నా యొక్క అవతారం ముగించేస్తాను, ఎందుకంటే నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది కాబట్టి నేనైనా ఎవరైనా వచ్చిన కార్యక్రమం ముగించిన తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదు అని బలరాముని చెప్తానే బలరాముడు సముద్రంలో మునిగి ఇదైపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఒక అడవిలోకి పోయి ఒక చెట్టు పొదల మాటన ఈ కాలి బొటనవేలు మాత్రమే అల్లాడిస్తూ పండుకొని తల కింద చేతులు పెట్టుకొని పండుకుంటాడు. కాలం అయిపోయింది, తను వచ్చిన కార్యక్రమం ముగిసిపోయింది కాబట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అందుకని ఒక వేటగాడు అక్కడ ఏదో కుందేలో ఏదో ఉందని చెప్పి బాణం కూడా కాదని చిన్న పుల్లతో వేస్తాడు. వేస్తే అది బొటికి నెల తగులుతుంది. అప్పుడు అతను పరిగెత్తి వచ్చి చూస్తాడు. ఆ మహానుభావ శ్రీకృష్ణ, మీరా, అయ్యో ఎంత తప్పు చేస్తాడు అంటే, నీ తప్పేమీ లేదు, నా టైం అయిపోయింది కాబట్టి, నా కాలం ముగిసిపోయింది కాబట్టి నీ ద్వారా నా యొక్క
అంశాన్ని ముగించేసినాము, ఇంతకు మించి నీదేం పాపం లేదు అని అంటాడు. అంతకు లోపల అక్కడ ద్వారకలో ఏం జరిగిందో ఏమో అని తెలుసుకునేదానికి అర్జునుడు వస్తాడు. వచ్చినప్పుడు చూస్తాడు, శ్రీకృష్ణ ఏమిటి ఇది అంటే, అయిపోయింది అర్జున, నా యొక్క అవతారము అంటే నేను వచ్చిన పని కానీ చేసినాను, ఇంకా నేను ఉండే అవకాశం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వెంటనే ఇక్కడి నుంచి ద్వారకలో ఉన్న స్త్రీలందరినీ తీసుకొని వెంటనే నువ్వు వెళ్ళిపో, మీ రాజ్యానికి వెళ్ళిపో, తొందరగా, ఎంత తొందరగా పోతే అంత మంచిది అంటాడు కృష్ణుడు. ఏమి అంటే అవన్నీ ఇప్పుడు చెప్పేయలేదు, వెళ్ళిపో, నీకే తెలుస్తుంది అంటాడు. ఆ తరువాత అక్కడున్న స్త్రీలను సంపదను అంతా తీసుకొని అతని రథం మీద పోయేటప్పుడు ఒక చోట విశ్రాంతి కోసం ఆగినప్పుడు మామూలు దొంగలు, పుల్లలతో దారాలు కట్టి బాణాలు వేసుకునే వేటగాళ్ళు, వాళ్ళు ఈ ధనం కోసం, ఈ స్త్రీల కోసము చుట్టుముడతారు అర్జునుడిని. చుట్టుముడితే అర్జునుడు తన యొక్క శక్తి ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ ధనుసును తీసుకొని, వాళ్ళేంది పుల్లల మాది ఉండే బాణాలతో వేస్తున్నారని ఈయన కూడా సరే మంత్రం చదివి ఒక అస్త్రాన్ని ప్రయోగించాలని అంటే ఆ అస్త్రము వచ్చి మళ్ళీ మాయమైపోతుంది. ఇదే అని వాళ్ళు వేసే బాణాలని నిరోధించలేకపోతాడు. అది ఏమిది, నా శక్తి అంతా ఏమైంది, నా యొక్క బాణాలు, నా యొక్క దివ్యాస్త్రాలు ఏమైనాయి అనుకుంటాడు. కానీ అతను వచ్చిన పని అయిపోయింది. అతని ఏ శక్తులు ఇంకా అతనికి అండగా ఉండవు, ఇంకా అతను వెళ్ళిపోయేదానికే టైం వచ్చేసిందనే ఉద్దేశంతో ఆ కృష్ణుడు ఏ విధంగా ఇదైనాడో మీరు కూడా అందరూ వెళ్ళిపోండి అని ఎందుకు చెప్పినాడు అనేది ఇప్పుడు అర్థమైంది అతనికి. అంటే అంతకు ముందు విలువిద్యలోనే కాదు, అన్ని విద్యలలోనూ మొట్టమొదటి స్థానంలో కూర్చున్న అర్జునుడే ఒక చిన్న అడవిలోని వేటగాడు విలుగానికి నిరోధించలేకపోతాడు. అంటే ఏమర్థము, నీవు వచ్చిన పని సాధించే వరకే నీ శక్తులు నీకు ఉపయోగపడతాయి, ఆ తరువాత అవి నీకు ఉపయోగపడవు, నువ్వు కూడా ఒక మామూలు వ్యక్తి మాదిరి అయిపోతావు. ఆ ఉద్దేశముతోనే భగవంతుడు శ్రీకృష్ణుడు నీవు వచ్చిన పని ముగిసిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతేనే నీకు గౌరవం, అది జీవితంలో కానీ ఒక చిన్న కార్యక్రమంలో కానీ. కాబట్టి ఎవరు విరవీగద్దండి, ఎవరికి ఎంతవరకు శక్తి ఉండాలని భగవంతుడు రాసింటాడో అంతవరకే ఉంటుంది. నా ఒక్క అర్జునుడే కాదు, వీరాంజనేయుని కూడా ఇదే జరుగుతుంది. కానీ అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను. దీన్ని గుర్తు పెట్టుకొని ఎవరైనా కూడా ఏ కార్యక్రమాన్నైనా కూడా చేయాలా అనేది చేసిన తర్వాత అక్కడ ఉండద్దండి, వెనక్కి వచ్చేయండి. ఇది సంఘటనలు జరిగే విషయం. జీవితంలో తను వచ్చిన కార్యక్రమం పూర్తయిందని భగవంతుడు తలుస్తానే ఆ ప్రాణిని తీసుకొని పోతాడు. ఏది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంతే, నమస్కారం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఎపిసోడ్. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ టు ద పబ్లిక్. ఎందుకంటే ఈ మెసేజ్ బాగా నిదానంగా అర్థం చేసుకుంటే దీంట్లో చాలా అర్థం ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీ యొక్క బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, ఆల్లో పెట్టుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ సబ్జెక్ట్ మీద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మళ్ళా నెక్స్ట్ చెప్పే ఎపిసోడ్లో ఏమన్నా తప్పులు ఉంటే సర్దిద్దుకుంటాను. కొత్తగా చెప్పవలసినవి ఏమైనా ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. నమస్తే, మీ స్వామి తమిళ సిటీ.